మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మన రికార్డింగ్ నెంబరు 101 అన్నమాట. 14th చాప్టర్ అయిన 14వ అధ్యాయం గుణత్రయ విభాగము అనే దాంట్లో మనం ఇప్పుడు 20వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. ఏం చెప్తూ ఉన్నారు? త్రిగుణాల గురించి మాట్లాడుతూ ఉన్నారు పరమాత్మ ఇక్కడ. ఈ త్రిగుణాల వల్లనే సృష్టి నిలబడుతూ ఉన్నది. శరీరం నిలబడాలి అంటే త్రిగుణాలు ఉండి తీరాలి. కానీ మనం చెప్పుకుంటాం కదా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ మెడిసిన్కి అని అడుగుతాం. అటువంటి సైడ్ ఎఫెక్ట్సే మనకి ఈ త్రిగుణాల వల్ల మన మీద పనిచేసే స్వభావము సైడ్ ఎఫెక్ట్స్ అని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం చేతవుతుంది. అవన్నీ ఉంటాయి, తప్పకుండా ఉండక తప్పదు అంటున్నారు. ఈ గుణాలన్నీ కూడా శరీరతత్వం నుంచి పనిచేస్తూ ఉన్నాయి. శరీరం ఉండాలంటే ఈ గుణాలు ఉండక తప్పదు. ఈ దేహం తను కాదు, ఈ శరీరానికి ఐఎమ్ ది మాస్టర్ అని సాధకుడు గ్రహించుకోవాలి. అధిపతిని నేను ఈ శరీరానికి, ఇది నాది కాదు, ఇట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ మీ. నేను లేకపోతే అది లేదు, అది లేకపోయినా నేను ఉంటాను అనే జ్ఞానం సాధకుడు నేర్చుకోవాలి. కానీ ఆ గుణాలు ఉండక తప్పదు అని చెప్పేశారు ఇక్కడ. ఎందుకంటే అది లేకపోతే సృష్టి లేదు అసలు. ఆ గుణాలు లేకపోతే, అవి మనకి సిమెంట్ లేకుండా ఇల్లు కట్టాలండి అంటే దానికి ఒక మెథడ్ ఇప్పుడు కొత్తగా కనిపెట్టాలి. ఇది పాసిబుల్ కాదు. అతికించటానికి ఒక వస్తువు లేకుండా మీరు ఎలాగైనా ఇల్లు కట్టండి అని ఎలా చెబుతాను, చెప్పలేం కదా. అలా ఉంటుందన్నమాట. ఇవి ఉండక తప్పదు. వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో మనకు అన్ని రకాలుగాను చక్కగా ప్రింటెడ్ పుస్తకాల్లో రెడీగా ఉన్నాయి. మనం అందుకోవాలే. కానీ అంతా విజ్ఞానం అంతా కూడా చేతిలోకి అరిచేతిలో పెట్టినట్టుగా పెట్టేశారు ఇక్కడ. ఏమర్థం చేసుకోవాలట? ఈ శరీరం నేను కాదు, దీనికి నేను మాస్టర్ని అని అర్థం చేసుకుని ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాటికి బియాండ్గా నివసించడం నేర్చుకుంటాడట. ఈ జీవితం ఎట్లా ఉంటుందిట? తన అసలు స్వరూపంతో నివసిస్తాడనమాట. ఈ మిగతావన్నీ బయట ఇది నేను కాదు, ఇది నేను కాదు అని తెలుసుకుంటూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము? ప్రతిదీ అయ్యో నేను ఇలా మాట్లాడుతున్నాను, నా నడక బాగుండదే, నా మాట బాగుండదే, నేను అలా చేయాల్సింది కాదు, నాకు వాడుకున్నంత తెలివి నాకు లేదే. ఎంతసేపు మనం ఇవన్నీ మనము అనుకున్నందువల్ల, మనవి అనుకోవాల్సిన విషయంలో మనము అనుకున్నందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి. అందువల్ల ఆ స్కిల్ నేర్చుకోవాలి మనం. ఎవడైతే ఈ గుణాలు నాకు సంబంధించింది కావు, ఈ శరీరం నాకు సంబంధించింది కాదు, ఇట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ మీ అని తెలుసుకుంటాడో వాడి మీద ఆ గుణాలు పనిచేయటం స్లోగా తగ్గిపోతుందిట. గుణాలేమో తన స్వభావంగా ఉంటాయి. ఆ స్వభావం కూడా నేనే అనుకుంటూ ఉంటాడు. నా స్వభావం ఇదండి అని లొంగిపోతూ ఉంటాడు. అది కాదు, ఆ స్వభావానికి నాకు సంబంధం లేదు. ప్రకృతిలో గుణాలున్నాయి, గుణాల వల్ల స్వభావం వచ్చింది, నాకేమీ కనెక్షన్ లేదు దాంతో. నేను ఎప్పుడూ పర్ఫెక్ట్గానే అదే రకంగా ఉన్నా. నా మీద అవి పని చెయ్యవు. అవి వాటి ప్రవర్తన అవి చేస్తూ ఉన్నాయి. అందువల్ల శరీరం చక్కగా జరుగుతోంది. శరీరంలో ఎన్ని పనులు జరుగుతున్నాయి నిద్ర లేచాక? నాకు సంబంధం లేదు కదా. అవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. నన్ను అడిగి నా అనుమతితో అవన్నీ జరుగుతున్నాయా? లేదు కదా. శరీరము, స్వభావము, ప్రకృతి ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. అవన్నీ కూడా నా ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ నేను వాటికి లొంగిన వాడిని కాదు. అవి వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ నేను సంకల్పించి తెచ్చుకున్నవి కాదు. ఈ శరీరంలో ఎన్నో పనులు జరుగుతున్నాయి. అవన్నీ నన్ను అడిగి నా అనుమతితో జరుగుతున్నాయా? ఈ శరీరం నిలబడటానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ప్రకృతి సహకారంతో, ఆ పరమాత్మ సృష్టించిన ప్రకృతి, అది కూడా ఆ పరమాత్మ వల్ల ఈ సృష్టి అంతా కూడా ఇలా జరుగుతుంది. నాకు సంకల్పము లేదు, నేను అనవసరం దాంతో ఐడెంటిఫై చేసుకోవడం. నేను నిర్మలుడను, అతీతుడనై ఉంటాను, ఎక్కడ బియాండ్గా ఉంటాను వీటన్నిటికీ అని తెలుసుకోవాలన్నమాట సాధకుడు. ఎగ్జాంపుల్ చెబుతూ ఉన్నారు. ఒకడు ఇల్లు కట్టుకుంటాడు, కాలక్రమంలో ఆ ఇల్లు పాడైపోతుంది, బాగా శిథిలమైపోతుంది. ఇంకా ఆ ఇంట్లో ఉండలేం, ఎప్పుడే గోడలు మీద పడతాయో తెలియదనే పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? చాలా బాధపడతాడు సంసారబద్ధుడైన వాడు. బాధపడి ఎందుకు బాధపడాల్సి వచ్చింది? ఆ ఇల్లే తను అన్నట్టుగా అంత ఐడెంటిఫై చేసుకున్నాడు. నా ఇల్లు, నే కష్టపడి కట్టుకున్నా, అది నాది అని ఐడెంటిఫై చేసుకున్నందువల్ల తనకే ఏదో అయిపోయినంత బాధపడతాడు. ఎంతో కష్టపడి కట్టుకున్నాను ఇల్లు అంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పెద్ద పండగ చేసుకుంటాడు. శిథిలమైపోయినప్పుడు, గోడలు పడిపోయేటప్పుడు దాన్ని ఎట్టగొట్ట నిలబెట్టాలని తాపత్రయపడతాడు.
ఆ ఇల్లు పడిపోతుంటే తను పడిపోయినట్టే బాధపడతాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏంటంటే, ఇల్లు కట్టకముందు, ఇంట్లో ఉంటున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, ఇల్లు పడిపోతూ ఉన్నప్పుడు తనుగానే ఉన్నాను, నాకు ఏమీ తేడా రాలేదు, నేను అలాగే ఉన్నాను. ఇల్లు కట్టకముందు అలాగే ఉన్నా, కట్టిన తర్వాత అలాగే ఉన్నా, ఆ ఇంట్లో ఉండేప్పుడు అలాగే ఉన్నా. ఇల్లు శిథిలమైపోయినా నాకేం అవ్వలే, ఐఎమ్ డూయింగ్ గుడ్, నేను చక్కగా ఉన్నా. అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు అట్లాగే ఉన్నాను అనేది ఫ్యాక్టే కదా. అది మనం మర్చిపోతాం కదా. అది గుర్తు చేస్తున్నారు. వివేకవంతుడు ఈ సత్యాన్ని గ్రహించి, వివేకంతో ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించి, సాధ్యమైతే కొత్త ఇల్లు కట్టుకుంటాడు, లేకపోతే వేరే ఇంట్లో వెళ్ళి అద్దెకుంటాడు. కానీ అయిపోయిన దానికోసమని దిగులు పడుతూ దుఃఖపడుతూ కూర్చోడు. ఇల్లు కట్టుకున్నప్పుడు విపరీతమైన ఎగ్జైట్మెంటు, విపరీతమైన సంతోషం అతనికి ఉండదు. కాబట్టి వివేకవంతుడికి అది పడిపోయినప్పుడు కూడా అటువంటి దుఃఖం రాదు అని చెప్పేస్తున్నారు ఇక్కడ. అది అలాగే ఇంకొక ముఖ్యమైన మనకందరికీ తెలియని విషయం ఇక్కడ ఒకటి చెప్తూ ఉన్నారు. సంసారబద్ధుడైన జీవుడు తల్లి గర్భంలో ఉండంగా ఆ పరిసరాల్ని, శరీర నిర్మాణ క్రమంలో జరిగే మార్పుల్ని తట్టుకోలేక దుఃఖపడుతూ ఉంటాడట. ఆ శిశువు, పొట్టలో ఉన్న శిశువుకి దుఃఖం కలుగుతూ ఉంది అని చెబితే అసలు మనం భరించగలమా? కానీ కలుగుతుందిట. ఆ శిశువుకి తను ఎక్కడున్నాడో తెలుస్తుందిట. ఆ ఒక్కొక్క కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు అన్నీ దేహంలో నుంచి మొలుసుకొస్తూ ఉంటే పాపం బాధ వస్తుందిట. ఆ క్రమం అంతా, ఆ శరీర నిర్మాణ క్రమం అంతా కూడా ఆ మార్పులన్నీ తట్టుకోలేకపోతాడట, దుఃఖపడుతూ ఉంటాడట. పుట్టిన తర్వాత ఏమో అన్నీ మర్చిపోయి దేహమే తను అనుకుంటాడు. కాబట్టి ముసల్తనంలో శరీరానికి కలిగే బాధలన్నీ తనవే అని బాధపడతాడు. శరీరం పోయేటప్పుడు తనే చచ్చిపోతున్నానని తల్లడిల్లిపోతాడు. కానీ యోగి అయినవాడు ఇట్లా భావించడు. గుణాలు ఒక చోట, అసలు శరీర నిర్మాణం అంటే ఏమిటో, జన్మ అంటే ఏమిటో ఇక్కడ చెబుతూ ఉన్నారు. గుణాలన్నీ కూడా ఒక చోట కేంద్రీకృతమై, కాన్సన్ట్రేట్ అయ్యి బిహేవ్ చేయటం మొదలుపెట్టినయ్యి అంటే దాన్ని ఒక జన్మ అంటారట. అంతే తప్ప అది మనకి సంబంధించింది కాదు. ఒక బొమ్మ చేశారు, ఎవరు బొమ్మ చేసి దానికి ప్రాణం పోశారు. దాంట్లో ఆ ఇల్లు నువ్వు చూసుకోవయ్యా అని మనకి అప్పగిచ్చారు. మనమేదనుకోని ఆ బొమ్మకి ఏం జరిగినా మనం బాధలు పడిపోతున్నాం. ఎంత ఆశ్చర్యం ఇది అసలు నిజంగా. ఈ గుణాలన్నీ ఒక చోట కేంద్రీకృతమై ప్రవర్తించడం మొదలు పెడితే దాన్నే ఒక జన్మ అంటారు. గుణాలు తమ ప్రవర్తన కొంచెం మందగింపజేస్తే స్లో డౌన్ అవుతాయి. ఆ గుణాల యొక్క ఫోర్స్ తగ్గుతుంది రోజులు గడిచే కొద్దీ, వయస్సు వచ్చే కొద్దీ. దాన్ని ముసల్తనం అంటారు. అవి ఆ ప్రవర్తనని ఇంకా విత్డ్రా చేసేసుకున్నాయి ఆ గుణాలు. ఇవి మన వల్ల కాదు, ఇంకా ఈ దేహం, ఈ ఇన్స్ట్రుమెంట్ ఇంకా పనికి రాకుండా పోయింది మేము ప్రవర్తించటానికి అని ఆ గుణాలకి తెలిసి అవి విత్డ్రా చేసుకుంటే దాన్ని చావు అంటాం మనం అని చెబుతున్నారు ఇక్కడ క్లియర్గా. పుట్టడం అంటే ఏమిటి, పెరగటం అంటే ఏమిటి, చావు అంటే ఏమిటి, ముసల్తనం అంటే ఏమిటి అన్నీ చెప్పేశారు. ఇందులో నేను చేస్తూ ఉన్నది ఏదీ లేదు అని బుద్ధిమంతుడైన వాడు వివేకంతో గ్రహిస్తాడు. ఇందులో మనం ఏం చేస్తున్నాం? పుడదామనుకొని పుట్టానా, పెరుగుదామనుకొని పెరిగానా? శరీరం పెరుగుతూ ఉంటే నేనేమైనా రెస్పాన్సిబుల్ దానికి? నేను తినటం మానేస్తే శరీరం పెరగటం మానేస్తుందా? వయస్సు రావటం మానేస్తుందా? నేను ఏం చేస్తే ముసలితనం పోతుంది, రాకుండా ఉంటుంది? ఏం చేస్తే యవ్వనం రాకుండా ఉంటుంది? ఏం చేస్తే నాకు స్వభావం రాకుండా ఉంటుంది? ఉందా మన చేతిలో? ఆ పని లేదు కదా. మన చేతిలో లేని దాన్ని గురించి అనవసరంగా మనం అందులో ఐడెంటిఫై అవుతున్నాము. నేను అనబడే అసలు వస్తువు ఎంత పవిత్రమైనది, ఎంత నిర్మలమైనది, సాక్షాత్తు భగవంతుని స్వరూపమే, ఆత్మవస్తువే. దాన్ని ఎవరూ తోమిబావు చేయక్కర్లేదు, దాన్ని ఎవరు సాధన రూపంలో దాన్ని పెంపొందించక్కర్లేదు. అది ఎప్పుడు స్వచ్ఛంగా ఉండే వస్తువు. మలినం ఎవరన్నా చెయ్యాలన్నా చెయ్యలేనటువంటి వస్తువు అది నేను. ఈ శరీరాన్ని, ఈ గుణాలని, ఈ స్వభావాల్ని పట్టుకొని అది నేననుకోని నేను ఎంత బాధపడ్డాను అనవసరంగా అని గ్రహిస్తాడనమాట. గ్రహించి దానికి బియాండ్గా వచ్చేస్తాడు. అందులో ఏది నేను చేయటం లేదు, ఏ ఒక్కటి నాకు సంబంధించింది కాదు అని తెలిసిన వాడికి ఇంకా దుఃఖం ఉండదు. అసలు అటువంటి వాడికి పుట్టడము లేదు, చావటము లేదు. తెలిసిపోయింది ఆ పుట్టేది నేను కాదు, ఊరికెత్తి పుట్టాక నేను దాంట్లో దూరాను,
దూరి అది నాదని అనుకున్నాను అని తెలిసినవాడు ఇంకా అమృతత్వం అంటే మృతి లేని స్థితిని అనుభవిస్తాడు, చావు లేని స్థితిని అనుభవిస్తాడు అని చెప్పారు. 20వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ హెడ్డింగ్ గుణాతీతుడు సాధన మార్గము. గుణాతీతుడు అంటే గుణములకు అతీతమైన వాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, బియాండ్, ఇందాక శ్లోకంలో బియాండ్గా ఉన్నటువంటి వాడు. వాడి భావన ఎలా ఉంటుంది అని ఇక్కడ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అట్లాంటి వాణ్ణి చూసి ఆ స్థితి మనకు కూడా కావాలంటే మనం ఏం చేయాలి? అటువంటి వాడితో స్నేహం చేసుకోవాలి, సత్సాంగత్యం చేయాలి, శుశ్రూష చేయాలి, గురుభావం పెట్టుకోవాలి. అదొక్కటే మార్గము, వేరే మార్గం లేదు. కానీ అట్లాంటి గుణాతీతుడిని మనం గుర్తించడం ఎట్లా? వాడు ఎట్లా ఉంటాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు? అలా వాడిని ఆ సాధన మార్గం మనకి తెలియాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నీ న్యాచురల్గా అర్జునుడిలో పుట్టినాయి. స్థాయి చిక్కిన వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాగే మనకి కూడా ఒక స్థాయి చిక్కాలంటే మనం ఏ సాధన చెయ్యాలి అనేది అర్జునుడి ప్రశ్న. 21వ శ్లోకం అయిపోయింది. కృష్ణుడి వివరంగా చెప్పాడు అర్జునుడికి. ఈ ప్రశ్నలకి చక్కటి సమాధానం చెప్పాడు. ఆ మెట్టు ఎక్కడానికి ఎలాంటి సాధన చేయాలి, ఎలాంటి ప్రవర్తన అలవాటు చేసుకోవాలి, ఆ మెట్టు ఎక్కిన తర్వాత కూడా ఆ ప్రవర్తన వదలకూడదు, దాన్ని నిలబెట్టుకోవాలంటే అదే ప్రవర్తన. ఇప్పుడు నేను మెట్టెక్కేసా కదా, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనే పాయింట్ ఇక్కడ లేదు. మనం డ్రైవింగ్ చేసినంతసేపు ఎలా అయితే రోడ్డు మీద దృష్టి ఉంచుకోవాలో, స్టీరింగ్ వదలకుండా ఉండాలో అని మనకి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు మామూలుగా, అలాగే తర్వాత కూడా అదే ప్రవర్తన కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇక్కడ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ సత్వగుణ లక్షణాలు చెప్తూ ఉన్నారు. వెలుగు, జ్ఞానము, ప్రసన్నత అనే 3 లక్షణాలు కూడా సత్వగుణానికి ఉండేటటువంటి లక్షణాలు అన్నారు. అంటే వెలుగు వైపే ప్రయాణం, వాడికి రెండోది ఉండదు. అదే రకంగా జ్ఞాన సంపదగా ఉంటాడు. జ్ఞానం కలగాలంటే తప్పకుండా సత్వగుణ లక్షణంలోకి మారి తీరాల్సిందే. అట్లాగే ప్రసన్నత అంటే శాంతంగా స్థిమితంగా ఉంటాడు. ఈ 3 లక్షణాలు సత్వగుణానికి ముఖ్యమైన లక్షణాలు. ఇంకా రజోగుణానికి ఏం కావాలి? కార్యాచరణ, పట్టుదల అనేవి ముఖ్యమైన లక్షణాలు రజోగుణానికి. ఎందుకంటే వాడు ఒక పని మొదలుపెట్టిన తర్వాత దాన్ని పట్టుబట్టి గట్టిగా దాన్ని నెరవేర్చుకుంటాడు. అందువల్ల అది రజోగుణ లక్షణం. విమూఢత, అలసత్వము ఈ 2 తమోగుణానికి ప్రధాన లక్షణాలు. మనం ముందే చెప్పుకున్నాము, ఈ గుణాలన్నీ కూడా క్రియేషన్ ఉండాలంటే సృష్టికి అవసరమైనటువంటి గుణాలు. మనుషులలో ఇవి రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. తనలో ఏ గుణం రిఫ్లెక్ట్ అవుతుంది అని తెలుసుకుంటే కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేయలేము. ప్రతివాడు తను బాగానే ఉన్నానని అనుకున్నప్పుడు ఆ గుణాలు పర్టికులర్గా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉన్న విషయం కూడా మనకు తెలియకపోతే ఇంకా వాటిని క్రాస్ చేసే ప్రసక్తే లేదు అసలు. అందుకని వివరంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ ఒక మెడిసిన్కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా సృష్టిలో ఉన్నటువంటి ఈ గుణాలు మన మీద కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అది దాటడం పెద్ద కష్టమైన పని కాదు. ఎలా దాటాలి వాటిని అని తెలుసుకోవాలంటే ఫస్ట్ వాటి లక్షణాలు తెలియాలి. కాబట్టి ఇవి చెప్తూ ఉన్నారు. సాధనలో ఇష్టపడి అడుగుపెట్టిన వాడికి చక్కగా తెలుస్తుంది ఏమని, సత్వగుణ లక్షణాలు ఉంటేనే నేను ఇక్కడ ఈ సాధనలో సక్సెస్ అవుతాను. ఈ రజస్సు తమస్సు ఉన్నాయి అంటే నేను ప్రోగ్రెస్ ఉండదు నాకు అని తెలిసిపోతుంది ఫస్ట్. కానీ ఏం చేయాలి? పోమంటే పోతాయి అవి. ఎంత బాగా చెబుతున్నారో. తనలో ఉన్న గుణాలను ఎలవ్ చేయాలి కానీ వాటిని అడ్డు పెట్టడానికి ఏ పని చేయకూడదు. వాటిని ఇవి ఉండకూడదు అనే భావం కూడా ఉండకూడదు. తనలో ఉన్న గుణములను ప్రవర్తింపనిచ్చుటయే కానీ తానై అరికట్టుట ఉండరు. అదంటే పోవటానికి అవి వాటికి బియాండ్గా మనం వెళ్ళటానికి ఇక్కడ మార్గం ఇస్తున్నారే కానీ మనం వాటిని రెసిస్ట్ చేయటం కాదు. రెసిస్ట్ చేయటం అనేది రావంగానే ఏమవుతుందో మళ్ళీ చెబుతున్నాడు. సాధనలో అడుగుపెట్టిన వాడికి సాధనలో పట్టుదల ఉంటుంది. అంటే రజోగుణ లక్షణం కొంచెం ఉంటుంది. ఇతర సాధకుల్ని చూసి కొద్దిగా అసూయపడటం కూడా ఉంటుంది. అంటే తమోగుణ లక్షణం కూడా కొంచెం ఉంటుంది. కేవలం సత్వగుణం పాలు కొంత ఎక్కువ ఉండొచ్చు. సత్వగుణ లక్షణం ఎక్కువ ఉంది, రజస్సు కొంచెం ఉంటుంది, తమస్సు కొంచెం ఉంటుంది.
అట్లాంటప్పుడు తనలో అవి గ్రహించుకొని, ఓహో నాకు ఇలా ఉంది కదా, ఇలా ఉంటే నేను ఎలా పైకి వస్తాను, సాధనలో ఎలా బెటర్గా అవుతాను, ఈ రజోగుణం తమోగుణం నాకు పోవాలి అని ఆ రెండు గుణాలని ద్వేషించటం అనేది సత్వగుణ లక్షణాలు కావాలని కోరుకోవటం, ఇవి వద్దని కోరుకోవటం, ఈ రెండు కూడా చెయ్యకూడదు అని చెబుతున్నారు. ఎందుకంటే దేన్నైనా ద్వేషించావు అంటే దాన్ని స్మరించటమే అన్నమాట. ద్వేషించటం తమోగుణ లక్షణం కాబట్టి తమస్సుకు బలం ఎక్కువ అవుతుంది. అలా ఇది కాదు అది కావాలి, సత్వగుణమే కావాలి అనుకోవటం మళ్ళీ రజోగుణ లక్షణం కాబట్టి సత్వగుణం రాకపోగా రజోగుణపు పట్టుదల ఎక్కువైపోతుంది. అందుకని ఇక్కడ స్కిల్ఫుల్గా చేసుకోవాలి. ఈ తొందరపడి నాకు ఈ గుణాలు ఉండకూడదు, ఇవి ఎలా పోతాయి అని, ఆ గుణం మీద సత్వం ఉంటే కానీ నేను పైకి రాలేని, సత్వం ఎట్లా వస్తుందనే దూకుడు పనికిరాదు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి అతడు లేని గుణాలని కోరటం, ఉన్న వాటిని ద్వేషించటం చెయ్యకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ మెట్టు, ఈ పర్టికులర్ ఇది వద్దు అది కావాలి అనే మెట్టు జారుడు మెట్టుగా ఉంటుంది, కింద పడిపోతాడు సాధకుడు. జాగ్రత్తగా ఉండాలి అని కృష్ణ పరమాత్మ నిపుణముగా హెచ్చరించుతున్నాడు. స్కిల్ఫుల్గా ఆయన మనకి హెచ్చరిక చేస్తున్నట్టు. ఉండనివ్వండి, పర్వాలేదు, ఉన్న వాటిని గమనించటమే తప్ప ఉన్నవి పోవాలని లేనివి రావాలని అనుకోకూడదు. సాధకుడు తనలో ఉన్న గుణములను ప్రవర్తింపనివ్వటమే అని చెప్పారు. అరికట్టవలసిన అవసరం లేదు. అది ఇక్కడ మెథడ్ కాదు, సాధన మెథడ్ కాదు అని. సాధన ఫలించిన తర్వాత కూడా ఆ సిద్ధిని నిలబెట్టుకోవాలంటే ఆచరించాల్సిన అంశాలు ఇంకా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇందులోనే ఉన్నాయి. సాధనలో సిద్ధి పొందినవాడు ఒక స్టేజ్కి వచ్చాడు, నిలబడ్డాడు, కాస్త ఇతరులలో గుణములను గమనించేటప్పుడు, ఇతరులను చూసినప్పుడు సత్వగుణం గల వాళ్ళని ఎక్కువ ఇష్టపడటం, రజస్తమస్సులు ఉన్న వాళ్ళని చిన్న చూపు చూడటం, అట్లా చేసే ప్రమాదం కూడా సాధనకి మళ్ళీ అది ఇంకో జారుడు మెట్టే అని చెబుతూ ఉన్నారు. మనలోనే కాక చూసే వాళ్ళల్లో కూడా సత్వగుణం చాలా మంచిది. సత్వగుణంలో ఉన్న వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూడటం, చాలా గౌరవంగా చూడటం, ఈ రజస్సు తమస్సు ఉన్న వాళ్ళని కొంచెం తక్కువగా చూడటం, సాధకుడు మళ్ళీ సాధన నుంచి కింద పడిపోతాడు. అది ఇంకో జారుడు మెట్టు. కేవలం గమనించాలి కానీ రియాక్షన్ పనికిరాదు. ఏ విషయానికైనా సృష్టిలో ఉన్నాయి ఇవన్నీ, ఎవరు కావాలని కొని తెచ్చుకున్నవి కాదు. అందువల్ల అది నిలబెట్టుకోవాలంటే, మనం సాధన నిలబడాలంటే ఇతరులలో చూసి రియాక్ట్ అవ్వకూడదు, మనలోనూ రియాక్టివ్ ప్యాటర్న్లో చూడకూడదు అన్నారు. 22వ శ్లోకం అయిపోయింది. యోగ సాధన భౌతిక లోకంలోనే తన చుట్టూ ఉన్న ప్రపంచం మధ్యనే జరగాలి అంటున్నారు. ఎందుకు జరగాలంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తూ ఉన్నారు. మనం మామూలుగా గమనించినా ఇలా గమనించుకోవాలని మనకు తెలియదు. ఏమండి, నేను సాధన చేస్తున్నాను, ఈ మధ్య మా ఇంట్లో గోల ఎక్కువైపోయిందండి, నా చుట్టూ నన్ను ఇరిటేట్ చేయడానికే వీళ్ళందరూ పుట్టారేమో అనిపిస్తోంది, నేను ఎంత సహనంగా ఉన్నానో వాళ్ళు ఇంకా అది ఎక్కువ చేసేస్తున్నారండి అని కంప్లైంట్స్ వినపడుతుంటాయి మనకి. నా సాధన జరగకుండా వాళ్ళు అడ్డం పడుతున్నారని ఇక్కడ చెప్తూ ఉన్నారు క్లియర్గా మాస్టర్ గారు. ఈ మన సాధన ప్రయత్నం జరుగుతూ ఉన్న కొద్దీ ఇతరులలో ఉన్న మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కూడా వాళ్ళ ప్రవర్తన రూపంలో చెలరేగుతూ ఉంటాయి. మన ప్రవర్తనేమో వాళ్ళకి ఒక నిర్లక్ష్యంగా, చేతగాంతనంగా కనిపిస్తుందిట. దాంతో మన సాధన మీద వాళ్ళకి గౌరవం లేకపోగా మనల్ని చిన్నచూపు చూస్తారట. ఎంత క్లియర్గా చెప్పారు ఇక్కడ. నిజంగా కుటుంబాల్లో జరిగే విషయమే చెప్తూ ఉన్నారు. కానీ వారి ప్రవర్తనల తీవ్రత ఎక్కువైపోతుంది. మనతో వాళ్ళు బిహేవ్ చేసేటప్పుడు మన ప్రవర్తన వాళ్ళకి అదొక నిర్లక్ష్యంగా అనిపిస్తుంది, చేతగాంతనంగా కనిపిస్తుంది. మనం సాధనలో ఉన్నామని మనం ఆగిన కొద్దీ మనల్ని చూస్తే వాళ్ళకి నచ్చకపోవడం అనేది ఎక్కువ అనిపిస్తుంది, రియాక్షన్ వస్తుంది వాళ్ళల్లో. కానీ సాధకుడు మాత్రం వాళ్ళ ప్రవర్తనలకు, ఆటుపోట్లకి స్పందించటం అనేది చేయకూడదు. ఉదాసీనతగా ఉండాలి. తనతో మంచిగా కానీ చెడుగా కానీ ఇంకొకళ్ళు ప్రవర్తించేటప్పుడు ఆ ప్రవర్తనలన్నీ త్రిగుణాల లక్షణాలు తప్ప అక్కడ వ్యక్తికి సంబంధం లేదు అని తెలుసుకోవటమే
మంచి సాధన. అదే ఆ తెలుసుకోవడమే మన సాధనని నిలబెడుతుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ప్రవర్తనకు కారణం వాళ్ళు ఆ జీవులు కానే కాదు, ఆ మనుషులు కానే కాదు అని తెలుసుకోవడం వివేకం. అటువంటి వివేకం సాధకుడిలో గట్టిగా స్థాయి చిక్కాలి సాధకుడికి. అప్పుడే తన యోగాన్ని నిలబెట్టుకోవడం కుదురుతుంది. అవతల వాళ్ళని అర్థం చేసుకున్న కొద్దీ తన యోగం నిలబడుతుంది అంటున్నారు. అవతల వాళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ కారు, వాళ్ళల్లో ఉన్న త్రిగుణాలు పనిచేస్తున్నాయి. తెలియకుండానే సాధన రూపంలో మనలో త్రిగుణాలని మనం కొద్దో గొప్ప అరికడతాం. ఎందుకంటే ఉదాసీనతగా చూసి చూడనట్టుగా దొంగతనం చేయటం కూడా చూస్తూ ఉన్నాం మనం పక్క నుండి. ఎందుకు చేస్తాడు? వాడికి ఇబ్బందిగా ఉంటుంది మనం చూస్తున్నంతకాలం. ఆ రకంగా గుణాలు చెలరేగటానికి మనం నీళ్లు పోసి పెంచట్లేదు వాటిని. అందుకని అవి కొంచెం అరికట్టడానికే మన ప్రయత్నం అని తెలిసినట్టుగా అందరిలో అదే గుణాలు ఉన్నాయి కాబట్టి అవతల వాళ్ళల్లో అదే గుణాలు ప్రజ్వరిల్లుతాయి అని క్లియర్గా చెబుతున్నారు ఇక్కడ. మనం మనలో గుణాలనే కాక అవతల వాళ్ళల్లో గుణాలని కూడా చూసి చూడనట్టుగా ఊరుకోవాలి, ఒప్పుకోవాలి, ప్రవర్తింపనివ్వాలి. దాని మీద మన రియాక్షన్ ఉండకూడదు అని చెప్పారు ఇక్కడ. మనం మన యోగాన్ని మన సాధనని నిలబెట్టుకోవాలంటే మన వివేకంతో ఇలా తెలుసుకొని ఆగటమే ఇక్కడ సాధనా విధానం అని చెప్పారు. సుఖం కానీ దుఃఖం కానీ మనిషి వాళ్ళ స్వభావాలని బట్టి మనసులో పుట్టే అనుభూతులు అట్లా అనిపిస్తాయి. ఒకళ్ళకొకటి సుఖంగా ఉంటుంది, ఇంకొకళ్ళకి అదే సుఖంగా ఉండకపోవచ్చు, అదే విషయం. అవి ఒక్కొక్క ఇన్సిడెంట్ మీద ఆధారపడి ఉంటాయి. సంసారబద్ధుడైన జీవులకి ఇది చాలా న్యాచురల్. సన్నివేశాల్లో ఉండవు సుఖం కానీ దుఃఖం కానీ, మన యాటిట్యూడ్లో ఉంటాయి. ఒకే విషయం నలుగురు 4 రకాలుగా తీసుకోవచ్చు. వాళ్ళ ఎలా తీసుకుంటారు అవుట్లుక్ని బట్టి ఉంటుంది. అది యాక్చువల్గా కంప్లీట్గా ఇన్సిడెంట్లో ఏమీ మంచి చెడు అనేవి ఏముంటాయి అని చెబుతున్నారు ఇక్కడ. ఆ స్వభావంలో తనలో ప్రత్యేకమైన త్రిగుణాల సమ్మేళనము, త్రిగుణాల మేళనం, రేషియో ఎట్లా ఉందో దాని మీద ఆధారపడి ఉంటాయి మన బిహేవియరు. ఆ గుణాలు తనలో ఉన్నాయి కానీ అవి నేను కాదు, ఆ గుణాలన్నీ ఉన్నాయి కానీ అది నేను కాదు అని తెలిసిన వాడికి సన్నివేశాలు ఏమీ కదిలించవు. ఒక పెద్ద వ్యాపారవేత్త వ్యాపారం చేస్తుంటే ₹1,00,000 నష్టం వస్తే తమోగుణ ప్రధానం గలవాడైతే ఆ వ్యాపారవేత్త చాలా బాధపడతాడు. ఈ నష్టం వచ్చింది, పక్కవాడికి రాలేదు, నాకొక్కడికే ఇట్లా వచ్చిందని విపరీతంగా దుఃఖిస్తాడట. అదే రజోగుణ ప్రధానంగా ఉన్న వ్యాపారస్తుడైతే ఏదో ఓ రకంగా ఇంకోవైపు నుంచి కష్టపడి ప్రయత్నం చేసి అక్కడ నష్టాన్ని పూరించుకుంటాడట. అదే సత్వగుణ ప్రధానంగా ఉన్నవాడైతే ప్రశాంతంగా ఆలోచిస్తాడు. ఆలోచించి ఈ నష్టం రావడానికి ఏమిటి కారణం అని ఆ కారణాలని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ తను మాత్రం రియాక్ట్ అవ్వడు, తను బాధపడ్డు. వ్యాపారం అన్నాక లాభం వస్తుంది, నష్టం వచ్చింది అని తెలిసినట్టుగా నిదానంగా స్థిమితంగా ఉంటాడు. ఇట్లాంటి సన్నివేశాల్లో తన యందు తానుంటాడు కానీ తన మీద రియాక్షన్ రాకుండా చూసుకుంటాడు. ఆ సన్నివేశం తన మీద ఏ రకమైన ప్రభావం చూపించకుండా, ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా జాగ్రత్తగా ఉంటాడు అనమాట. అది నేచర్ అయిపోతుంది. ఎందుకంటే కేవలం గమనిస్తూ ఉండటం ఈ సృష్టిలో ఇలాగే ఉంటుంది. వ్యాపారం అంటూ చేశాక లాభమో నష్టం వస్తుంది కదా, అది న్యాచురలే అన్నట్టుగా ఉంటాడు. అట్లా స్థిమితపడిన వాడు సాత్వికుడికి మట్టి చూసినా, చలువరాయి అంటే మార్బుల్, అది చూసిన, బంగారపు ముద్ద చూసిన అందులో ఏం కనిపిస్తాయంటే అణువులు కనిపిస్తాయి. వాటి వెనకాల పనిచేసే ప్రకృతి కనిపిస్తుంది. కానీ వాటికి ఉన్న డబ్బు విలువను బట్టి విలువలు ఆపాదించుకోడు. ఓహో ఇది ఇంత ఖరీదవుతుంది, దీన్ని అమ్మితే ఇంత డబ్బులు వస్తాయి. ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పాలనిపించింది. పురంధరదాసు గారు కర్ణాటకలో మహానుభావుడు, భక్తుడు ఆయన. ఆ పురంధరదాసు గారి కీర్తనలు కొన్ని వేలున్నాయి కన్నడలో. ఆయన చరిత్రలో చూస్తే ఆయన ఎంతో ధనవంతుడు, అన్నీ వదిలేసేసి వెళ్ళిపోతాడు భార్యను తీసుకొని. ఒక్కడే విడిగా ఎక్కడో ఉంటూ
ఉంచవృత్తి అంటే భిక్షాటన చేసుకొని ఏదో పొట్ట పోషించుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. అటువంటప్పుడు వీడు ఫలానా అని తెలియక ఒక వ్యాపారస్తుడు దొంగ వేషాలు వేస్తున్నాడు, వీడిని పరీక్ష చేస్తాను నేనని చెప్పి బియ్యంతో పాటు ముత్యాలు కొన్ని బంగారు పూసలు అన్నీ కలిపి ఈయనకి భిక్షలో వేస్తే ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఇస్తాడు ఇతను. ఆ వ్యాపారస్తుడు వెనకాల నుంచి వచ్చి చూస్తూ ఉంటాడు వీళ్ళింట్లో ఏం జరుగుతుందో అని. ఈయన భార్య బియ్యంలో ఉన్నటువంటి బంగారు పూసలు, ముత్యాలు, వేరే వేరే రకరకాల విలువైన రాళ్ళు అన్నీ ఏరి పక్కన పెడుతూ ఉంటుంది. పక్కన పెట్టి బియ్యాన్ని శుభ్రం చేసుకొని అన్నం వండుకుంటుంది. అన్నం ఉడుకుతూ ఉండగా ఈవిడేం చేస్తుందంటే ఆ బంగారు పూసలు, ముత్యాలు అన్నీ ఓ పేపర్లో చుట్టి బయట తీసుకుపోయి పారబోస్తుంది. పారబోయంగానే ఆశ్చర్యపోతాడు ఇతను. ఆశ్చర్యపోయి వ్యాపారస్తుడు, ఏంటమ్మా ఇది బంగారు వస్తువులన్నీ పారబోస్తున్నావు అని అడుగుతాడు. వీళ్ళు ఇంకా కూడా వేషాలు వేస్తున్నారు అని ఆయన ఉద్దేశం. ఆవిడంటుంది, బియ్యమే కదండి వండుకుంటాం, ఇవి వండుకోలేము కదా అంటుంది. అదేమిటి, మార్చుకుంటే డబ్బులు వస్తాయి కదా అంటే, ఆ డబ్బు కూడా తినలేం కదండి, మనం తినేది బియ్యమే కదా అంటుంది. అంటే మనకి ఏ వస్తువు కావాలి, ఏ వస్తువు అక్కర్లేదు, దాన్ని ఇలా మారిస్తే, దాన్ని ఇలా చేస్తే, అది చేస్తే, ఈ ప్లాన్లు వాళ్ళ దగ్గర ఉండవు. ఎంత సాత్వికంగా సింపుల్గా బతుకుతారో అది గుర్తొచ్చింది ఇక్కడ నాకు. వాళ్ళకి ఏమి తేడా ఉందిట, మట్టి ఉండదుట. మట్టి చూసినా, చలువరాయి చూసినా, బంగారు ముద్ద చూసినా అది ఏమిటంటే అణువులు ఉన్నాయి, అణువులే ఒక ముద్దగా అయింది. ప్రకృతిలో అది సహజం అని తెలుసుకుంటాడట. అది గుర్తుకొచ్చింది నాకు ఎగ్జాంపుల్. అంటే విలువలు అనేవి మన మనస్సుని బట్టి అవతల వస్తువుకు విలువ వస్తుంది అని అర్థమవుతోంది ఇక్కడ. 23వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 101 కూడా అయిపోయింది.